హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్రీలక్ష్మి. మన ఇంట్లో వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే రెసిపీ ఏదైనా ఉంది అంటే మా ఇంట్లో అయితే సాంబారు. ఈ రెసిపీకి అందరూ ఫ్యాన్సేనండి, చాలా ఇష్టంగా తింటుంటారు. నేను మా ఇంట్లో ఎప్పుడు సాంబార్ చేసినా ఖచ్చితంగా 2 పూటలు కాదు 2 రోజులకు వచ్చేలాగైతే చేస్తాను. బట్ అది ఒక రోజులోనే అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. రైస్ కూడా మానేసి అందులో ముక్కలు సాంబారే తినేస్తుంటాము. ఏంటి 2 రోజులు అదే కూర తింటారా అని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీరు కూడా నాతో అదే కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సాంబార్ అనగానే అందులో రకరకాల వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేస్తుంటాం కాబట్టి హెల్దీగానే మనకి వెజిటేబుల్స్ అన్నీ వెళ్తుంటాయి. సో పిల్లలైతే కొంతమంది కూరలు తినరు. అలాంటి వాళ్ళకి ఇలా సాంబార్ వీక్లీ వన్స్ అయినా కూరగాయ ముక్కలు అన్నీ వేసి పెడితే ఆల్ వెజ్జెస్ వెళ్ళినట్టుగా ఉంటుంది. నేనైతే ఇక్కడ క్యాలీఫ్లవర్, క్యారెట్, ములక్కాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, ఆనపకాయ, టొమాటో అనేవి తీసుకున్నాను. మీరు ఇంకా కావాలి అంటే పొటాటో, బెండకాయ, వంకాయ ముక్కలు ఇంకా మీ చాయిస్, మీకు ఏది ఇష్టమైతే అవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఇవే వేస్ట్ చేస్తున్నానండి. ఎప్పుడు ఇలానే వేస్తుంటాను మోస్ట్లీ. సాంబార్ కోసం అయితే కొంచెం పులుపు ఎక్కువగానే కావాలి. సో చింతపండుని కావాల్సినంత నానబెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పప్పు ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పప్పుకి 1:1 రేషియోలో కందిపప్పు అలానే శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు వేయడం ద్వారా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఇది నా సీక్రెట్ టిప్ అని చెప్తున్నాను. సో నెక్స్ట్ టైం మీరు సాంబార్ చేస్తుంటే ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. పప్పుని వీలైనంత మెత్తగా ఉడికించుకొని పక్కన ఉంచేసుకోవాలి. సో పప్పుగా వేయకుండా మీ దగ్గర పప్పు గుత్తున్నా లేదా మీరు ఎలా మ్యాష్ చేయాలనుకుంటే అలాగా మ్యాష్ చేయండి. ఈవెన్ మిక్సీ పట్టామంటే ఇంకా పప్పు ఒకే దగ్గర, అలానే పప్పు సాంబార్ వేసుకున్నప్పుడు అడుగు భాగంలో ఉండిపోకుండా ఈవెన్గా మనకి వాటర్తో పాటు పప్పు కూడా వచ్చేస్తుంది. దాంతోపాటు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిని తురుముకొని పెట్టుకోవాలి. ఫ్రెష్ది అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి చాలా పెద్ద గిన్నె తాలింపు కోసం అయితే పెట్టాను. మీరు చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా ముక్కల్ని, పప్పుని, పులుసుని అడ్జస్ట్ చేసుకోండి. 1 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నేను కోల్డ్ ప్రెస్డ్ శనగ నూనె తీసుకుంటున్నాను. ఈవెన్ శనగ నూనె వేయడం ద్వారా కూడా కూరలు అనేవి చాలా బాగుంటాయండి టేస్ట్. ఆయిల్ వేడవగానే పోపులోకి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగానే ఏం లేదు, కరివేపాకు ఎక్కువ వేసుకున్నా కూడా వేగుతుంది కాబట్టి చాలా బాగుంటుంది సాంబార్లో. పోపు అంతా వేగగానే దాంట్లో ముందు కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి తురుము కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని ముక్కలన్నీ నూనెలో చక్కగా మగ్గే వరకు మగ్గనివ్వాలి. వేసుకున్న కాయగూరలన్నీ మనకి వాటర్ అనేది కొద్దిగైనా వస్తుంది. సో ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోయి చక్కగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, గుజ్జు అంతా తీసుకొని పిండుకొని వేసుకోవాలి. దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కారము, అలానే కొద్దిగా పసుపు వేసుకోవాలి. సో క్వాంటిటీ, క్వాలిటీ ఫుల్ వెజ్జెస్తో ఉంటుంది కాబట్టి మనకి హెల్దీ కూడా. పప్పు అయితే ఇలా మ్యాష్ చేసి పెట్టాను కదా, కొద్దిగా గట్టి పడిందండి నాకు. సో కొంచెం వాటర్ యాడ్ చేసి లూజ్ చేశాను, ముద్దలుగా లేకుండా ఉంటుందని. ఇలా కొద్దిగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం పప్పును కూడా అందులో వేసేసుకోవాలి. సో ఇంకొకసారి కలుపుకొని ఉప్పు, కారాలు టేస్ట్ చూసుకోవడమే. రుచికి సరిపడా ఉంటే ఇంకా మూత పెట్టేసుకొని మినిమం 15 to 20 మినిట్స్ పాటైనా మీడియం ఫ్లేమ్లో అలా మరగనివ్వాలి. సాంబార్ ఎంతసేపు కాచుకుంటే అంత కమ్మగా ఉంటుంది. సో ఇలా తెల్లగా ఆగిన తర్వాత నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. అలా స్వీట్ వేయడం వల్ల సాంబార్ అనేది కర్రీ పాయింట్ టేస్ట్లో లాగా వస్తుంది, క్యాటరింగ్ స్టైల్ కూడా. సో చూడండి, అన్ని కూరగాయ ముక్కలతో కలకల్లాడుతూ ఎంత కమ్మగా ఉందో కదా. ఈవెన్ నాన్ వెజ్ కూడా అంత ఇష్టంగా తినరు మా ఇంట్లో ఈ సాంబార్ చేశానంటే. సో సర్వ్ చేసుకోవడమే. మీకు ఒకసారి మీరు ఏ ప్రాసెస్లో చేస్తున్నా కూడా ఈ టైప్లో సాంబార్ అనేది ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని మంచి ఎమ్మీ అండ్ టేస్టీ హోమ్ కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ నాట్